కోడి చెరువు ఏదైతే ఉందో కోడి చెరువు ఒక చెరువు స్థలాన్ని 702 సర్వే నంబర్ ఏదైతే ఉందో ఆ చెరువు స్థలాన్ని ఈయన దాని మీద ఉన్నటువంటి ఏదైతే నిషేధం ఉందో నిషేధం ఎత్తివేసి బ్యాన్ ఎత్తేసి పవన్ కళ్యాణ్ అక్కడ ఆ భూమిని తీసుకున్నాడు. ఎట్లా ఒక చెరువును మీరు చెరబడతారనేది వీళ్ళ పాయింట్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను బ్రదర్. ఇప్పుడు కబ్జా అని అంటే ఏ బేస్ మీద వస్తుంది? ఈ రోజు ఇక్కడ పల్లవి టీవీ ఉంది, ఈ రోజు ఉంది. రాత్రి నేను వచ్చేసి మీదంతా కూలగొట్టేసి 100 లారీల మొత్తం మట్టి ఇట్లా వేసేసి రేపు పొద్దుగాలు వచ్చేసరికి గేట్ వేసుకొని కూర్చుంటే దాన్ని కబ్జా అని అంటారు. ప్రభుత్వ భూమిని పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా లాక్కొని ఫినిషింగ్ వేసుకొని ఏమైనా కట్టుకుంటే దాన్ని కబ్జా, అవునా? లేదంటే ఇంకొక ఆధ్వర్యంలో ఉండి దాన్ని అధికార మతంతోటో లేకపోతే తనకున్న రిలేషన్ తోటో గుంజుకొని లాక్కుంటే దాన్ని కబ్జా. క్లియర్గా 10 మంది రైతుల చేత ఆయన కొన్నటువంటి సిక్కం ల్యాండ్, సిక్కం ల్యాండ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్న రూల్ కూడా ఉంది. మన ఎదవులకు సరిగా తెలియదేమో, కింద వాళ్ళు ఎన్ని భూములు ఏం చేస్తున్నారో తెలియదు. చూపించమని చెప్పండి. నిజంగా కబ్జా చేసినట్లయితే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి నా నాయకుడు కబ్జా చేయాలనడానికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఏ నాయకుడు చెప్తాడు ఈ రోజున్న రాజకీయాల్లో? ఎవరు చెప్తారో మీరు దమ్ము నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ ఒక్కరు ఇట్లా చెప్పమని ప్రెస్ మీట్లో ఓపెన్గా చెప్పిండు. నేను గనక ఆ ల్యాండ్ గనక తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి భూమిని కబ్జా చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వానికి నేను రాసిస్తానని చెప్పాడు. గట్స్ ఉన్నాయండి ఏ మొగోడు. ఈ రోజు మాట్లాడినటువంటి మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ మిగతా వ్యక్తులు కానీ ఈ పేటీఎం బ్యాచ్ నా ఎదవలు కానీ ఎన్ని సెటిల్మెంట్ చేసి ఎన్ని భూములు కబ్జాలు చేయలేదు వీళ్ళు? వాళ్ళని చెప్పండి. ఇదే కరీంనగర్లో ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు వేరే లాంటి కబ్జాలు చేసి ఈ రోజు అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెట్టి ఒకటి చచ్చిపోలేదా? అవును, ఇది ఇప్పుడు అది కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి ఏంటి అసలు ఎక్కడ అది? అదే కరీంనగర్ ప్రాంతంలో ఆయన కూడా ఇప్పుడు వస్తాయి డెఫినెట్ గా. మా మీద చెయ్యని తప్పుకు దాడి చేస్తే అంతకు 10 రెట్లు జన సైనికులకు తిరిగి దాన్ని తప్పి కొడతారని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము వదిలే ప్రసక్తి ఏం లేదు. డెఫినెట్ గా మేము సైలెంట్ గా మా పని మేము చేసుకొని వెళ్ళిపోతున్నాం. దాన్ని మీరు గెలికారు. చెయ్యని తప్పుకు నానా రకాలుగా మాటలు అంటా ఉన్నారు, రకరకాలుగా. నాకు ఇందాక ఒక వీడియో వచ్చింది, మీకు నేను చూపిస్తాను చూడండి. ఎంత దారుణం అండి ఇదా, మీకు వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో, ఉన్నదా వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మీ తల్లిలో ఆమె పవన్ తల్లి గురించి మరి ఇక్కడ కాదు, మీకు భాష అర్థమైందో లేదో. ఇంత ముందు ఇచ్చిపెట్టిన వాళ్ళైతే వాళ్ళే చెప్పారు, ఈయన ఇంత గొప్ప వాళ్ళే చెప్పారు కదా. మేము వాళ్ళ వదిలేకు చిరంజీవి గారి భార్యకి విజ్ఞప్తి చేస్తున్నాం. చిరంజీవి కూడా బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని కూడా చెప్తున్నా. మీరు మెసేజ్ చూడండమ్మా. మీరు నాగబాబు భార్య ఆయన కూడా బిడ్డ ఉన్నట్టున్నది, ఆ బిడ్డను కూడా చూడమంటున్నా. ఈ లుచ్చాగాడు, ఈ పృథ్వీ అనే లుచ్చాగాడు, ఈ ఎదవ లాస్ట్ ఒక 1 ఇయర్ వరకు కూడా నువ్వు ప్రెస్ క్లబ్కి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వెళ్ళాలంటే లేదు ఓలాలో వెళ్ళేవాడు. ఈ రోజు నువ్వు ఇండివర్లు వేసుకొని తిరుగుతా ఉన్నావు. ఎవడి సొమ్మురా నేను అడుగుతా ఉన్నా? ఎంత మందిని ముంచితే వచ్చినటువంటి ఆస్తులు నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ డాడీ మాజీ మంత్రి. ఏంటండి? వాళ్ళ డాడీ మాజీ మంత్రి అయితే మినిమం ఉండదు. మాజీ మంత్రి అన్నప్పుడు మొదటి నుంచి కూడా ఉండాలి కదా. మొదటి నుంచి కూడా నువ్వు అట్లా మెయింటైన్ చేస్తే మేము కూడా అట్లనే అనుకుంటాం, అవునా కదా? డాడీతో పోల్చకండి. వాళ్ళ డాడీ చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి పేరుని ఈ ఎదవ ఈరోజు చెడగొడుతున్నాడు. వీడు క్రాంతి దళ్ అని ఒకటి పెట్టుకొని ఈ ఎదవ చెడగొడుతున్నాడు. లిటరల్ గా చెప్తున్నాను. ఈరోజు గౌరవం ఉండే ఎక్కడైనా ఏదైనా జరుగుతే సమస్య మీద అని చెప్పేసి, కానీ అది కూడా పేటీఎం బ్యాచ్ మాదిరిగా ప్రతి ప్లేస్ లోకి వెళ్ళేసి ఈ రకంగా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? దీనా తెలంగాణ ఉద్యమం అని చెప్పేది? ఏ సందర్భంలో వాక్యలు? అరే ఏదో ఒక సందర్భంలో అండి. నేనేమంటున్నా, మీరు నా మీద దాడి చేయాలనుకుంటే నా గురించి మాట్లాడాలి. నా ఇంట్లో ఉన్న నా కుటుంబం గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మాకు లేదా నోరు? మేము మాట్లాడలేమా? నా ఇంట్లో నా తల్లి మీ తల్లితో సమానం కాదు. నువ్వు ఎవరికి పుట్టినవరా? మీ అమ్మ ఉందో, చిరంజీవి వాళ్ళ అమ్మ ఉందో చచ్చిపోయిందని అంటే లుచ్చా కొడుక, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే కొజ్జా కొడుక నేను అంటున్నా. ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంత లేడీస్ మహిళని, గతంలో ఒక లుచ్చాగాడు కూడా ఇట్లనే మాట్లాడిండు, పోసాని కృష్ణమురళి అని చెప్పేసి. మళ్ళీ ఇప్పటి వరకు వాడికి ఆ రోజు భర్తం కూడా, ఆ రోజు కూడా నేనే వెళ్ళా ప్రెస్ క్లబ్ కి. వారి అదృష్టం బాగుంది. దగ్గరికి వెళ్తే ఈ రోజు వరకు కూడా మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి కూడా మాట్లాడడానికి ఈ రోజు కూడా వాడికి పడుతుంది. ఇలా మహిళల మీద, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మీద నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అందరినీ తీసుకొని తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి ముసుకేసుకొని ఉద్యమకారుల పేరు మీద, విలువైన ఉద్యమం పేరు మీద ఇలాంటి లుచ్చా కొడుకులు చేసే కామెంట్లు ఎంతవరకు దీన్ని మీరు సమర్థిస్తారా? ఒక జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నా.
అంటే ఆయన ఏ ఉద్దేశంలో ఏ సందర్భంలో వాళ్ళ గురించి ఏ సందర్భం అన్నా ఉండొచ్చు అండి, ఉమ్, ఏ సందర్భం అన్నా ఉండొచ్చు. మీ వెనకాల మీ మదర్నో మీ వైఫ్నో మీ పిల్లలనో తిడితే ఉమ్. అది సందర్భమా? ఆ సందర్భం వస్తుందా అని అడుగుతున్నా నేను. అంటే ఈ ఇష్యూలో వాళ్ళు అవసరం లేదు, అది నిజంగా ఈ ఇష్యూ గురించి మాట్లాడిందనా కదా, ఈ ఇష్యూ గురించే కదా మనం మాట్లాడింది. ఇప్పుడే కదా చిరంజీవి అమ్ముందో లేదో పోయింది, ఎంతవరకు కరెక్ట్? అది తప్పు అని ఇప్పుడు బతుకున్న జర్నలిస్ట్ గా ఎవరైనా సరే అండి మాట్లాడితే డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాం మేము కూడా. తప్పును తప్పని ఒప్పుకోవాలి. లుచ్చా కొడుకు నా కొడుకు ప్యాకేజ్ స్టార్ వైసీపీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ మీద లేనిపోయిన ఆరోపణలు చేసి తెలంగాణ ఆంధ్ర మధ్యన అన్నదమ్ముల్లో ఉన్నటువంటి మనము ఈ రోజు ప్రాంతాల వారిగా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేటటువంటి ఇలాంటి లుచ్చగాలు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే ప్రెస్ క్లబ్ లో రకరకాలుగా మాట్లాడడానికి చేతగానటువంటి పనికిమాలను కూడా తీసుకొచ్చేసి నువ్వు సినిమా స్టారు, నువ్వు ఆడ స్టారు, ఈడ స్టార్ అని చెప్పేసానంటే ఏకవచనంతో మాట్లాడే లక్షణమే నీకు లేదు. వీడు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు. జన సైనికులు అన్నారు నిన్న, కొంతమంది మహిళలు అంటున్నారు జన సైనికులు అట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి క్రాంతిగా నేను అడుగుతున్నా ఈ రోజు ఇదే క్రాంతిగాని క్లియర్ గా నీవు పక్కన కూర్చొని ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ రోజు మహిళలు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి శీలం లేదని చెప్పేసి అని అన్నావు. పాశం యాదగిరి అనే వ్యక్తే మాట్లాడుతుంటే పక్కనున్నావు. ఆ రోజు ఏం పీకినవరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎంతవరకు కరెక్ట్? ఇండస్ట్రీలో ఎవరుంటారండి? కొన్ని వేల లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ రోజు మహిళలు. చూపి ఏ మహిళలు ఈ రోజు లేడీస్ మొత్తం వస్తారు ఇండస్ట్రీలో శీలం లేదని చెప్పే దమ్మును నువ్వు ఆ మాటనే ముందు నీ ఇంట్లో ఆడపిల్లలు గుర్తు రాలేదా? నీ బిడ్డలు గుర్తు రాలేదా? నీ తల్లి గుర్తు రాలేదా? నీ భార్య గుర్తు రాలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము మాట్లాడలేక కాదు, మాట్లాడితే నీకన్నా 100 రెట్లు ఇంకా బూతులు మాట్లాడగలుగుతాం. కానీ మాకు విజ్ఞత ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. సమాజంలో వచ్చి మాట్లాడినప్పుడు నరం లేని నాలుగా 100 మాట్లాడుతానంటే ఉరికిచ్చి మరీ తంతరు బిడ్డ. మేము కూడా ఇదే తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళం అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి గనక వాళ్ళ కుటుంబాల గురించే కానీ ఏ వ్యక్తినైనా సరే నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడి ఎదుర్కో, అంతవరకే తప్ప చాతా గాని కొజ్జా నా కొడుకులాగా కుటుంబంలో ఉన్నటువంటి మహిళల పట్ల పోతే డెఫినెట్ గా పరిగెత్తిచ్చి మరీ దంతామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.